అమెరికా ఇరాన్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. లొంగిపో లేదంటే చంపేస్తామంటూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ఖలీ ఖమేనీ ఏమాత్రం లెక్క చేయలేదు. బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్ బెదిరింపులను లైట్గా తీసుకున్న ఖమేనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. యుద్ధం ప్రారంభమైందని, ఉగ్రవాద జియోనిస్టు పాలనకు బలమైన ప్రతిస్పందన ఇస్తామని, యూదు టెర్రరిస్టులపై కనికరం చూపబోమని స్పష్టం చేశారు. ట్రంప్ వార్నింగ్ను కూడా కనీసం పట్టించుకోకుండా యుద్ధం మొదలైందంటూ ఖమేనీ ట్వీట్ చేయడంతో పశ్చిమాసియాలో భయాందోళనలు మరింత ఎక్కువయ్యాయి. ఏ క్షణాన ఏం జరుగుతోందని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే గత 4 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పరం బాంబులు, మిసైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్లోని కార్యక్రమ అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండగా, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్తో పాటు ఆ దేశంలోని కీలక ప్రాంతాలపై ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇరు దేశాల దాడిలో 2 వైపులా చాలా మంది చనిపోయారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని, లేదంటే టెహ్రాన్ నామరూపాలు లేకుండా పోతుందని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి కూడా ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. సోకాల్డ్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లొంగిపోవాలి, నువ్వెక్కడ దాక్కున్నావో మాకు తెలుసు, నిన్ను చంపడం మాకు పెద్ద విషయం కాదు, కానీ అది ఇప్పుడే కాదు అంటూ హెచ్చరించాడు. ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఖమేనీ లైట్ గా తీసుకున్నారు. ట్రంప్ హెచ్చరికలకు ధీటుగా యుద్ధం స్టార్ట్ అంటూ కౌంటర్ ఇవ్వడంతో అమెరికా ఏం చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.